ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందించినటువంటి వాగ్దానం యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. దేవుడు యెషయాను ప్రవక్తగా ఉండమని ఆదేశించడం. ఉజ్జియారాజు చనిపోయిన సంవత్సరం నా ప్రభువును నేను చూశాను. మహా ఎత్తైన సింహాసనం మీద ఆయన కూర్చుని ఉన్నాడు. ఆయన అంగీతో దేవాలయం నిండిపోయింది. శరాపులనే దేవదూతలు ఆయన పైగా నిలబడ్డారు. ఒక్కొక్క శరాపు దేవదూతకు 6 రెక్కలు ఉన్నాయి. ఆ దేవదూతలు వారి ముఖాలు కప్పుకునేందుకు 2 రెక్కలు, పాదాలు కప్పుకునేందుకు 2 రెక్కలు మరియు ఎగిరేందుకు 2 రెక్కలు ఉపయోగించారు. దేవదూతలు ఒకరితో ఒకరు ప్రభువైన యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని, మహిమ భూలోకమంతా నిండిపోయింది అని ఘనంగా స్తుతిస్తున్నారు. వారి స్వరాలు గడప కమ్ముల్ని కదిలించి వేశాయి. అంతలో దేవాలయం ధూమంతో నిండిపోవడం మొదలైంది. అయ్యో నాకు శ్రమ! నేను నాశనమయ్యాను. నేను అశుద్ధమైన పెదవులున్న వాడను. నేను అపరిశుద్ధమైన పెదవులున్న జనుల మధ్య నివసిస్తున్నాను. సైన్యములకు అధిపతి అయిన యెహోవాను నేను చూశాను. బలిపీఠం మీద అగ్ని ఉంది. శరాపు దేవదూతలో ఒకరు ఆ అగ్నిలో నుండి మండుచున్న ఒక నిప్పు కణాన్ని తీయడానికి ఒక పట్టకారు ఉపయోగించారు. మండుతున్న ఆ నిప్పు కణం చేత పట్టుకొని ఆ దేవదూత నా దగ్గరకు ఎగిరి వచ్చాడు. ఆ శరాపు దేవదూత ఆ వేడి నిప్పు కణంతో నా నోటిని తాకాడు. అప్పుడు ఆ దూత, చూడు, ఈ వేడి నిప్పు కణం నీ పేదలను తాకింది కనుక నీవు చేసిన తప్పులన్నిటిలో నుండి నీ నుండి పోయాయి. ఇప్పుడు నీ పాపాలు తుడిపివేయబడ్డాయి అని చెప్పాడు. అప్పుడు నా ప్రభు స్వరం నేను విన్నాను. నేను ఎవరిని పంపగలను? మా కోసం ఎవరు వెళ్తారు అన్నాడు యెహోవా. కనుక నేను, ఇదిగో నేను ఉన్నాను, నన్ను పంపించు అన్నాను. అప్పుడు యెహోవా చెప్తాడు, వెళ్ళి ప్రజలతో ఇది చెప్పు. మీరు దగ్గరగా వచ్చి వింటారు కానీ గ్రహించరు, దగ్గరగా వచ్చి చూస్తారు కానీ నేర్చుకోరు. ప్రజల్ని గందరగోళం చెయ్యి. ప్రజలు విని చూసే విషయాలు వారు గ్రహించకుండా ఉండేటట్టు చెయ్యి. నీవు ఇలా చేయకపోతే ప్రజలు వారి చెవులతో వినే విషయాలను నిజంగానే గ్రహించవచ్చు. ప్రజలు వారి మనసుల్లో నిజంగానే అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ వారు అలా కనుక చేస్తే ఆ ప్రజలు మళ్ళీ నీ దగ్గరకు తిరిగి వచ్చి స్వస్థత పొందుతారేమో. అప్పుడు నేను, ప్రభు, ఎన్నాళ్ళు నేను ఇలా చేయాలి అని అడిగాను. యెహోవా జవాబిచ్చాడు, పట్టణాల నాశనం చేయబడి ప్రజలు వెళ్ళిపోయేంతవరకు ఇలా చేయి. ఇళ్లల్లో మనుషులు ఎవరు నివసించకుండా ఉండే అంతవరకు ఇలా చేయి. దేశం నాశనం చేయబడి నిర్జనం అయ్యే వరకు ఇలా చేయి. ప్రజలు దూరంగా వెళ్ళిపోయేటట్టు యెహోవా చేస్తాడు. దేశంలో విస్తారమైన ప్రదేశాల్లో నిర్జనంగా ఉంటాయి. అయితే 10వ వంతు ప్రజలు దేశంలో ఉండేందుకు అనుమతింపబడతారు. ఈ ప్రజలు యెహోవాకు దగ్గరకు తిరిగి వస్తారు కనుక వీరు నాశనం చేయబడరు. ఈ ప్రజలు సింధూర వృక్షం లాంటి వారు. చెట్టు నరికి వేయబడినప్పుడు దాని మొద్దు విడువబడుతుంది. ఈ మొద్దు మిగిలిన ప్రజలు. చాలా ప్రత్యేకమైన విత్తనం. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.